అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలామంది పిల్లలు, పెద్దలు కరివేపాకు అయితే తినరు కదండి, పక్కన పెట్టేస్తారు. అలాంటప్పుడు ఈ పొడి చేసి పెడితే గనక చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఈ పొడి ఎలా తయారు చేయాలని చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు 3 కప్పులు తీసుకుని ఇలాగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ కరివేపాకుని ఎండలో అయితే ఆరబెట్టకూడదండి. ఫ్యాన్ గాలి కిందే ఒక గంట సేపు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. అంటే కరివేపాకు ఉన్న తడంతా పోవాలి. అలాగే కరివేపాకు తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఒకసారి చూద్దాము. ఈ కరివేపాకులో కాల్షియం, ఐరన్, జింక్ లాంటి ఖనిజ లవణాలు ఉన్నాయి. అలాగే సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది, రక్తహీనత నివారిస్తుంది, అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కరివేపాకు తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరిగి ఐరన్ లోపం తగ్గుతుంది. ఇందులో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. కంటి చూపు మెరుగవుతుందండి, జుట్టు విపరీతంగా పెరుగుతుంది, బరువు కూడా తగ్గుతారు, కాలేయం పనితీరు కూడా మెరుగవుతుంది. అలాగే కరివేపాకులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రామ్స్ కరివేపాకులో 7500 మైక్రోగ్రామ్స్ బీటా కెరోటిన్ ఉంటుందండి. కరివేపాకుని ప్రతిరోజు ఆహారంలో తీసుకుంటే మంచిది. కరివేపాకు అయితే మనకి చాలా వరకు వేగిందండి. మనకి కరివేపాకు వేగిందా లేదని తెలియాలంటే కొద్దిగా కరివేపాకుని తీసుకుని ఇలా నలిపితే చక్కగా నలిగింది కదండి. ఇలా అయితే వేగిపోయినట్టే. ఇది ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఈ కరివేపాకు కలుపుతూ జాగ్రత్తగా ఎంచుకోవడం వల్ల అన్నీ సమానంగా వేగుతాయి, అలాగే మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు అదే మూకుల్లో పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు నేను 4 స్పూన్లు తీసుకున్నానండి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 4 స్పూన్ల మినపప్పు వేసి వేయించుకోవాలి. ఈ పప్పులు ఎక్కువ తీసుకుంటే ఈ కరివేపాకు పొడి చాలా చాలా బాగుంటుంది. ఈ పొడి ఇడ్లీ, దోశ, ఉప్మాలో కూడా చాలా బాగుంటుంది. ఈ పప్పులు ఇలా వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, అలాగే ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఎండుమిర్చి నేను 10 నుండి 15 వరకు తీసుకున్నానండి. మీ కారం బట్టి ఎక్కువ తక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇవి మంచిగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల ఈ పొడి అయితే చాలా బాగుంటుంది. ఈ కరివేపాకు పొడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా గానీ కమ్మగా భలే బాగుంటుందండి. టిఫిన్స్ లో కూడా చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. ఈ కరివేపాకుని ప్రతిరోజు తీసుకోవడం మంచిదండి. అలాగే ఈ కరివేపాకు తీసుకోవడం వల్ల కూడా చర్మ సౌందర్యం కూడా చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత ఇవి ఒక ప్లేట్లో తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఈ చల్లారిన పప్పులు ముందుగా మిక్సీలో వేసుకుని తర్వాత వేయించుకున్న కరివేపాకు కూడా వేసి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు 6-7 తీసుకుని వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకుంటే ఎంతో హెల్తీ అయిన కరివేపాకు పొడి రెడీ అయింది కదా. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ స్మార్ట్ మన వంట.